సాక్ష్యం ఏంటంటే నాకు 3 నెలల నుంచి చెవిలో నొప్పి పడుతుంది. వెనకొండ పోయినా తగ్గలేదు. దర్శనం 2 సార్లు తగ్గలేదు. దేవుడి దయ వల్ల 3 వారాలు ఇక్కడికి వచ్చిన నేను. ఇది 3వ వారం. దేవుడి దయ వల్ల ఏ నొప్పితో వచ్చావమ్మా? చెవి నొప్పితో వచ్చావు. హాస్పిటల్కి వెళ్ళావు, తగ్గలా? బెజ్జం పడిందని చెప్పిండు డాక్టర్ కూడా. నాకు ఏ డాక్టర్ వద్దు, నేను ఎక్కడికి రానని నీకు అడిగే వచ్చిన. 3 వారాలు తగ్గిపోయింది. దేవుడికి సాక్ష్యం చెప్పుకుంటా. నొప్పి రావట్లేదు ఇంకా? ఎవరు స్వస్థపరిచారు నిన్ను? యేసయ్య స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడి మహిమ పరుద్దాం. హల్లెలూయా. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మగారికి నా వందనాలు. 10 రోజుల నుంచి నాకు తలకాయ నొప్పిగా ఉంటే ఒకరోజు వేడిసి మంగళవారం ప్రార్థనకు పోయి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. తగ్గిపోయింది. శుభ్రంగా తగ్గిపోయింది. ఎవరు బాగు చేశారు? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడి మహిమ పరుద్దాం. నాకు నా చిన్న కూతురికి, పిల్లలకి మొత్తానికి జ్వరాలు, దగ్గులు, జలుబులు, ఇండిషన్లు చేసుకున్నా తగ్గట్లా. తండ్రి యేసయ్య యేసు రక్తం చేసుకుని నేను సాక్ష్యం చెబుతాను. మంగళవారం ప్రార్థన తగ్గిపోయిందమ్మా. తగ్గిపోయింది. ఇంకొక సాక్ష్యం, నా కొడుకు 2వ అబ్బాయి చేతులు కాళ్ళు పొట్టపుకొచ్చి బిగపట్టుపోయి నరాలని లాక్కొస్తుంటే అయ్యగారికి ప్రార్థన చేయ్యా అన్న. ప్రార్థన చేసిన తగ్గిపోయింది. ప్రభు కార్యాలు చేసి స్వస్థపరిచాడు. ఆ బిడ్డ విశ్వాసాన్ని బట్టి, దేవుడి దగ్గర ఆ బిడ్డ ప్రార్థన చేసుకున్న దాన్ని బట్టి, విశ్వాసంతో దేవుడు చేసిన కార్యాలను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. నాకు తలలో బీపీ షుగర్ ఎక్కువైతే మంట వచ్చింది. సాక్ష్యం చేస్తాను. 7 వారాలు యేసయ్య కాడికి పోయి సాక్ష్యం చేస్తాను అని ఒప్పుకొని 7 వారాలు 7 సీసాలు తెచ్చుకొని రాసుకున్నా. తగ్గిపోయి నార్మల్గా ఉంది షుగర్ ఇప్పుడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. నాకు 3 నెలల నుంచి చెవులో నొప్పి, ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లా. ఆయన మంగళవారం సన్నిధిలో సాక్ష్యం చెబుతాను. ఆయన తగ్గితేనే స్వస్థపరిచాడు ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. అన్నగారికి, అక్కగారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మా పెద్ద అబ్బాయి పెళ్ళి పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు నేను రాబట్టి 7 వారాలు ఫుల్లు వర్షాలు యేసయ్య, వర్షం తగ్గి పెళ్ళి మంచిగా జరుగుతూనే సాక్ష్యం చెప్పుకుంటా. మంగళవారం రోజు పోయి అని ప్రార్థన చేసుకున్నా. వర్షం ఆగిపోయి పెళ్ళి ఘనంగా బాగా జరిగింది. ఇంకో సాక్ష్యం ఏంటంటే, నా కూతురుకు 4వ సంవత్సరం పెళ్ళి అయిపోయి 5వ సంవత్సరం పడింది. అన్న కాడికి ఒకసారి తీసుకొచ్చిన, ఇక్కడికి తీసుకొచ్చి ఆయిల్ బాటిల్ 3 ఇచ్చిండు. అన్నయ్య తీసుకుపోయి వాడిన. దేవుడు గర్భఫలం దయచేసిండు. ఇప్పుడు పాప, తల్లి, కూతుర్లు బాగానే ఉన్నారు. ఇప్పుడు 6వ నెల పాపకు బాగానే ఉన్నారు. గర్భఫలం దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. మా అక్కకి 3 ఆడపిల్లలైతే అబ్బాయి పుడితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అబ్బాయి పుట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. కానిక డాక్టరు గొర్రె బరిదలు కట్టిపోతే మీద పడ్డది. పట్టు సంవత్సరం రావాలనుకున్నా, రాలేకపోయినా. 2 నెలలుగా వచ్చింది. ఈ కాళ్ళు నొప్పితే తండ్రి యేసయ్యా నాకు నయం కావాలా, నా బాధ తీర్చయ్యా, నాకు ఆ రక్తం శుద్ధిపడింది, గాయాలు పడిన ఆయన యేసయ్య అనుకుంటే తగ్గిపోయింది. ఆయన ముడుపు తీసుకు స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఇప్పుడు అయ్యగారికి వచ్చారు. ఇప్పుడు కిడ్నీ నొప్పి నీకేనమ్మా? తగ్గిపోయిందా నొప్పి? తగ్గిపోయిందయ్యా. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అందరికీ వందనాలు. కూడి వచ్చిన వాళ్ళందరికీ గురువారం నాకు బాగా జ్వరం వచ్చి ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులుగా ఉండి, నొప్పులు అంతా ఉండేవి. నేను ఇంటికి రాంగలోనే పనికి వెళ్ళాను. ఇంటికి రాంగలోనే అన్నకు ఫోన్ చేశాను. నాకు ఒళ్ళు నొప్పులు ఉండి, అన్న జ్వరం వచ్చినట్టుంది, నాకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి తగ్గిపోయింది. ఆదివారం మళ్ళీ నైటు 8:30కి కడుపులో నొప్పి వచ్చింది. మళ్ళీ స్నానం చేసి వచ్చిన, గబగబా స్నానం చేసి వచ్చి కడుపులో నొప్పి 9 గంటలకల్లా నాకు తగ్గిపోవాలి, నేను మంగళవారం వచ్చి నేను సాక్ష్యం చెబుతాను అని తగ్గిపోయింది. 9 తగ్గిపోయిందమ్మా. స్వస్థపరిచిన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసు రక్తం పూసుకున్నా తగ్గిపోయింది. ఓకే. యేసు రక్తం రాసుకొని ప్రార్థన చేసుకుని చెప్పమ్మా.
4 రోజుల నుంచి అమ్మాయి దగ్గుతుంది. నైట్ ఏమో కొంచెం ఆయాసంగా శ్వాస పీల్చుకోలేకపోతుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతుంది. ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. ఈ నెల 24న ఎగ్జామ్స్. అలాగనే వెళ్తుంది. నిన్న ఉదయం అన్నయ్యకి నేను మెసేజ్ చేశాను. ఇంకా తర్వాత అమ్మాయి గబాబు లేసి రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళిపోయింది. ఈ సాక్ష్యం దేవుడు జీవించిన స్వస్థత కలిగిందమ్మా. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, చాలా రోజులు అవుతుంది నాకు తెలిసిన ఆంటీ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి క్యాలెండర్ ఇవ్వడానికని ఇంటికి వెళ్ళినప్పుడు నేను బయట నిలబడి 2 సార్లు పిలిచాను. పలికింది కానీ లేని పరిస్థితి, లేని పరిస్థితిలో ఉంది. ఆంటీ మంచంలోనే పండుకొని ఉంది. ఇంకప్పుడు నేను ఆ రోజు సాయంకాలం అన్నయ్య ఫోన్ చేసి, అన్నయ్య ఇది సంగతి పరిస్థితి అని చెప్తే అన్నయ్య ప్రేయర్ చేశాడు. నేను చేయించుకున్నా. ఆంటీకి అక్కడ స్వస్థత కలిగింది. లేచి ఇప్పుడు నడుస్తుంది, చిన్నగా అన్నం తింటుంది. బాగుంది అన్నయ్య. బాగుంది. దేవుడికి మహిమ. దేవుడి సాక్ష్యం దీవించను గాక. గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహిమ పొందుదాం. ఆ వైరు నెల నుంచి బాగలేదు. ఊపిరితిత్తులకు నెమ్ము వచ్చినదన్నారమ్మ. దగ్గు, జలుబు, ఆవేశం, ఊపిరి బీరుసుకోలేక అల్లాడిపోయినా. తండ్రి నాకు స్వస్థపరువు నాయన, మందులు తింటున్నా తగ్గటంలే. నన్ను స్వస్థపరువు తండ్రి, నీ మందిరానికి వచ్చి నేను సాక్ష్యం చెప్పేస్తానన్నా. స్వస్థపరిచండి. ఇప్పుడు బాగుంది. నా మనమరాలికి అంతకుముందు పిడుసులు కాని వచ్చాయి చాలాసార్లు. నా మనమరాలిని కానీ ఆ ప్రభు స్వస్థపరిచిండు. మమ్మల్ని లక్షణంగా చూసిండు. మమ్మల్ని మనస్ఫూర్తిగా స్వస్థపరిచిండు. సాక్ష్యం చెబుతాను. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసుకే మహిమ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. రాత్రి 11:30 ఆ టైంలో చెయ్యంతా తిమ్మిరి, గుండెలలో నొప్పి వచ్చింది బ్రదర్. ఎవరి ఇంట్లో ఎవరికి చెప్పలేదు. అందరు పడుకొని ఉన్నారు. ప్రేరాలు తీసుకొని ప్రార్థన చేసుకొని పూసుకున్నాం. అయినా సరే పెయిన్ వస్తుంది. అట్లనే నిద్రలోకి జారుకున్నాం. తెల్లవారుజామున 5:30కు లేవగానే నొప్పి ఫుల్గా తిమ్మిరి వచ్చేసింది. బ్రదర్కు ఫోన్ చేసి మాట్లాడదాము, ప్రే చేయించుకుందాం అనుకున్నాం. ఆలోపే తగ్గిపోయింది. తగ్గిపోయిందమ్మా. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. దేవుని స్తోత్రం. అక్కకి అన్నకి వందనాలు. మొన్న ఆదివారం అన్నతోటి ప్రార్థన చేయించుకున్నా. భయంగా ఉందన్న, ఇటు చెడ్డ మాటలు అట్టొత్తని అని చెప్పినప్పుడు అన్న ప్రార్థన చేసిండు. ఇంటికి పోయినాక నాకు ఏ ఆలోచన లేదు, బాగుంది ఆరోగ్యంగా. అక్క కూడా ఏమన్నా వచ్చినప్పుడు ఏసు రక్తమేజం, సిలువు రక్తమేజం అట్ట అనుకోమని చెప్పింది. అట్నే అనుకున్నప్పుడు ఇంక నాకు ఎలాంటి ఆలోచనలు ఏమీ లేవు, శుభ్రంగా పోయినాయి. నాకు ఆరోగ్యంగా బాగుంది. ఇంకో సాధ్యం నా భర్త తాగుడు మానుకోండు, బాగానే ఉంది. రైట్. తాగుడు మానేశాడనే మాట చాలా సంతోషం. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. ప్రార్థన చేయమని చాలాసార్లు చెప్పినా మానుకోండి. అవును, మానుకున్నాడమ్మా. యేసుకి మహిమ కలుగును. అయ్యగారికి అమ్మగారికి హృదయపూర్వక వందనాలు. అనారోగ్యంతో 4 రోజుల నుంచి బాధపడుతున్నాను. మా పిన్ని గారు మంగళవారం ప్రార్థనకి రమ్మన్నారు. వచ్చాను. అయ్యగారు ప్రార్థన చేశారు. నాకు ఆరోగ్యం బాగుంది. సాక్ష్యం చెప్తాను. ఏం బాగుంది ఆరోగ్యం? గుండె భారం తగ్గిపోయింది. టెన్షన్గా దడగా ఉంటుంది. 4 రోజుల నుంచి పనికి వెళ్ళట్లేదు. ఎందుకు ఇలా ఉంటుంది దేవుడా అని అనుకునే మా పిన్ని గారు ఇక్కడికి రమ్మంటే వచ్చాను. మంచి ఆరోగ్యం. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. వందనాలయ్య గారు. నాకు ఇప్పుడు 4-5 రోజుల నుంచి గుండెలు నొప్పి, దడ, ఆవేశం, ఒంగోలు తగ్గలేదండి. రాత్రి 11 గంటలకి ఏసయ్యా నేను మంగళవారం పోతానని ప్రార్థన చేసుకున్నాను. తగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. నాకు 4 సంవత్సరాల నుంచి చెవి నొప్పి ఉంది పాస్టర్ గారు. చెవి నొప్పి తగ్గట్ల. ఏ హాస్పిటల్కి పోయినా కానీ డబ్బులు పోతున్నాయి, కానీ చెవి నొప్పి తగ్గట్ల. ఈరోజు నా కొడుకు ఫోన్ చేసి ప్రార్థన పోదాను రమ్మనని, నా శైలిలో నా కొడుకును కూడా మార్చాలి సార్. ఇంకే వందనాలు. దేవుడు మార్చును గాక. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసుకే మహిమ కలుగును గాక. పాస్టర్మ్మకి, పాస్టర్ గారికి నా వందనాలు. కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు కాల్లో రాడ్ ఉంది, అది నొప్పిగా ఉంటుంది. నడుస్తుంటే ఈ పాట అంతా నొప్పి అన్నమాట. ఏసయ్యా నాకు ఎందుకు అతను మొదలే కాళ్ళు నొప్పి అయితే గుండెల్లో కూడా నొప్పిగా ఉంటుంది. ప్రభువా నీ సన్నిధికే వస్తున్నా కదయ్యా, తగ్గిపోతే నీ సన్నిధిలో నేను సాధ్యం చెబుతానని ఒప్పుకున్నా. నాకు తగ్గిపోయి స్వస్థత వచ్చిందమ్మా. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసుకే మహిమ. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. మా మనవడికి చలితో జ్వరం వచ్చి జలుబు చేసి అల్లాడిపోతుంటే, ప్రభువా నువ్వు తగ్గియ్యా, నా మనవడి తగ్గిస్తే నేను నీకు మంగళవారం ప్రార్థన సాక్ష్యం చెబుతాను. తగ్గిపోయింది, బాగుంది. ప్రభు స్వస్థత ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహిమ పొందుదాం. యేసుకే మహిమ. దేవునికి వందనాలు. పాస్టర్ గారి, పాస్టర్ అమ్మకు వందనాలు. ఇక్కడికి వచ్చిన బిడ్డలకు అందరికి వందనాలు.
నాకు మా అమ్మకి బాగా నిమ్మ ఎక్కువయ్యి ఆరోగ్యం బాగలేదు, ఏమైద్దని మేము భయపడిపోయాము. నిమ్మ ఎక్కువయ్యి హాస్పిటల్ పోలేనంటుంది మోకాలు నొప్పితోటి. సర్లేని ఇంకా ఇక్కడ ఊర్లో ఉన్నాయని చూశాడు, బాగుంది. ఇప్పుడైతే ప్రార్థన చేసుకొని నేను మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ఆరోగ్యం బాగుంది ఇప్పుడు. అట్లాగే ముసలాంకి మా అత్తకు కూడా అట్లా బాగా నిమ్మ ఎక్కువయ్యి బాగాలే టీవీ జబ్బా అని అన్నారు. ఆమె కూడా అట్టే నడవలేదేమో, నాకేమైద్దని భయపడుతుంటే ఏం కదలేని నేను ప్రార్థన చేస్తున్నా. నేను మంగళవారం ప్రార్థనకి వెళ్ళి రక్తం పూసుకోమన్నా నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. బాగుంది ఇప్పుడు. నాకు కూడా చాలాసార్లు గుండెల్లో నొప్పి అసలు ఆరోగ్యం బాగుంటలేదు. ఎన్ని చాలా సాక్ష్యాలు ఎన్ని, కానీ ఎప్పుడైనా బాగాలేతే సరే మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకుని ఎమ్మటే తగ్గిపోద్ది, బాగుంటుంది నాకు. మా పిల్లలకు కూడా మనవరాలకు కూడా ఈ మధ్య కళ్ళు వెర్రగా ఉండయని కళ్ళు అట్లా ఏమైద్దో దేవుడా అని భయపడిపోయాను నేను. ఎట్టయ్యా నువ్వే కదయ్యా దిక్కు, యజమానుడిగా ఉంటానన్నావు కదా భర్త లేని వారికని ఏడుచుకొని ప్రార్థన చేసుకో, మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను. బాగుంది. మా కొడుకు కూడా అట్టాగే ఆరోగ్యం బాగుంది. నాకు అట్టే నేను పనికి పోవటానికి కూడా నాకు ఒళ్ళు సహకరించట్లేదు, భయపడిపోతున్నా. దడ రావటము అట్లా గుండె నొప్పి రావటము. పని చేసుకోకపోతే ఎట్ట జరగాయా, నీ చిత్తమయ్యా నేను పనికి పోతున్నాను అని దేవుడి మీద భారం వేసుకొని నేను నా కష్టాజీతాలో నీకు దర్శనం భాగం ఇచ్చుకుంటానని ప్రార్థన చేసుకొని మంగళవారం సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. బాగుంది సార్ ఇప్పుడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగుగా. సార్ వందనాలు. 7 వారాలు వచ్చినా బాగానే ఉంది ఒంట్లో. ఏసయ్యకు ప్రార్థన నడుస్తున్నాను 7 వారాలు. వారంతా ఇక ఈ పక్కన నొప్పి గుండెలు నొప్పి పేరు పూసుకున్నాక తగ్గిపోయిందమ్మా. గుండె నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. గట్టిగా